రేవంత్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతన్నలు క్యూ కట్టారు. దుబ్బాక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు యూరియా కోసం బారులు తీరారు. గత 3 రోజుల నుండి యూరియా కోసం పడిగాపులు కాస్తుంటే ఎకరాకు 2 సంచులు మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో యూరియా కోసం ఇబ్బందులు పడలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాటేసి ఇంతవరకు యూరియా అల్లుడు లేదు. దానికి రోజు వచ్చుకుంటూ పోతున్నాము. గవర్నమెంట్ వస్తుంది యూరియా అని చెప్పి అచ్చుడు లేదు. అన్ని పక్క డిస్టిక్లకి యూరియా వస్తుంది. సిద్దిపేట డిస్టిక్ యూరియా వస్తుందా వస్తలేదా తెలియదు. మా దుబ్బాక మండలానికి మాత్రం వచ్చినప్పుడు ఒకటే బండి వస్తుంది. 500 మంది లైన్ కడుతున్నారు. రోజు 500 మందికి కట్టినా అది ఇచ్చేటోళ్ళకే ఇస్తున్నారు. ఆ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో ఏం తెలియదు, మాకు తెలియదు. మొత్తం వారానికి సాలైనంత యూరియా పంపించగలరు. యూరియాకు అడ్డగోలు కొరత ఉంది. సంచి దొరకలేదు. ఇది అచ్చుడును అమ్ముతారు. ఏది బ్లాక్లా నీవు దుక్కిమంది కొంటేనే యూరియా ఇస్తాం, లేకుంటే ఇయ్యం. ఇవి ముచ్చట్లు అట్లా సంచులు లారీ పోతున్నాయి. అవి ఎటు పోతున్నాయి? వచ్చే దుబ్బాకు పోయేది పొరుగురం. 10 సంచులు తీసుకొని పోతున్నారు, పొరుగు కడుస్తారు. ఇక 5 సంచులు చల్లుకుంటాడు, 5 సంచులు బ్లాక్లో అమ్ముకుంటారు. ఇక ఇట్లా ఈడ దుబ్బాక కొరత అవుతుంది. దుబ్బాక వచ్చే లోడు దుబ్బాకే ఉండాలి, దుబ్బాక వాళ్ళకి ఇవ్వాలి. చింతమడక పోయింది, చింతమడకే ఇవ్వాలి. రామకపడ పోయింది, రామకపడకి ఇవ్వాలి. అట్లా ఇస్తే ఎక్కడక్కడ ఈ అవస్థలు ఉండేవి. రేవంత్ పాలనలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, రైతులు యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్నారు, పడిగాపులు కాస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ప్రత్యూష. సిద్దిపేట జిల్లాలో అట్లాగే ఉమ్మడి జిల్లాలో పూర్తిగా యూరియా కోసం రైతుల పడిగాపులు కాయడం అనేది ప్రతిరోజు ఒక దినచర్యగా మారిపోయింది. ముఖ్యంగా గత వారం రోజులుగా దుబ్బాక మండల కేంద్రంలో వరుసగా యూరియా కోసం రైతులు గ్రామాల నుంచి రావడము, దుబ్బాక మండల కేంద్రంలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ ల ఎదుట అట్లాగే ఆగ్రో కేంద్రాల వద్ద యూరియా కోసం ఎదురు చూడడం అనేది ఒక సర్వసాధారణ విషయంగా మారిపోయింది. ఇంత జరుగుతున్నా కూడా అధికారుల నుంచి కనీసమైనటువంటి స్పందన కనిపించడం లేదు. ఈ వ్యవసాయ సీజన్ ప్రారంభమై దాదాపు 2 నెలలు కావస్తూ ఉన్నది. ఇటీవల కొంత వర్షాలు కురిసిన నేపథ్యంలో రైతులంతా కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళకు అవసరమైనటువంటి యూరియా కోసము, ఫర్టిలైజర్స్ కోసము వాళ్ళు ఇటు ఆగ్రో కేంద్రాల వద్దకు, పిఎస్సిఎస్ కేంద్రాల వద్దకు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే ఇప్పటి వరకు కూడా అవసరమైన మేర ప్రభుత్వం నుంచి ఆ స్టాక్స్ పంపించడం కానీ, వాళ్లకు అవసరమైన మేర యూరియా ఇవ్వడం కానీ అధికారుల నుంచి జరగడం లేదు. దానికి తోడుగా కేవలం ఒక ఆధార్ కార్డుకు 1 బస్తా మాత్రమే ఇస్తామని ఒక నిబంధన పెట్టి రైతుల్ని ప్రతిరోజు వాళ్ళు దీనికోసం తిప్పుతున్నటువంటి ఒక పరిస్థితి నెలకొని ఉన్నది. అయితే దాని ఫలితంగానే ప్రతిరోజు రైతులంతా వచ్చి అగ్రో కేంద్రాల వద్ద, పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తూ బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి సరిగ్గా 5 నుంచి 6 గంటల మధ్యనే చేరుకుంటున్నారు. అక్కడికి వచ్చి వాళ్ళు క్యూలో నిలబడవు. కనీసం వాళ్ళకు మంచినీళ్లు ఉండవు, తినడానికి తిండి ఉండదు. మధ్యాహ్నం కనీసం వాళ్ళు భోజనం చేద్దామంటే భోజన అవకాశాలు ఉండవు. అట్లా ఒక రోజంతా కూడా ఎండలో వాళ్ళు నిలబడి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళకు సరైనటువంటి స్పందన కనిపించడం లేదు. అవసరమైన బస్తాలు తెప్పించి, స్టాక్స్ తెప్పించి వాళ్లకు ఇవ్వాల్సిన పరిస్థితి ఇవ్వడం లేదు. దాని ఫలితంగా రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్న పరిస్థితి చాలా చోట్ల జరుగుతుంది. రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ముఖ్యంగా తాము వ్యవసాయ పనులు చేసుకోవాలా, లేకపోతే ఇక్కడ యూరియా కోసం ఇక్కడ వచ్చి పడగాపులు కాయాలా అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతులకు ఎప్పుడైతే వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతుందో అందుకు 15 రోజుల ముందుగానే ఆ స్టాక్స్ అన్ని కూడా ఇక్కడికి తెప్పించి ఆయా ప్రాంతాలకు ఎంత యూరియా అవసరం అవుతుందో అంత యూరియాను ముందుగానే తెప్పించి ఇవ్వడము, మొత్తంగా రైతులకు ఎంత అవసరం ఉంటే ఎకరానికి ఎంత అవసరం ఉంటుంది
ఆ మేరకు వాళ్లకు బస్తాలు వెంటనే ఇచ్చేసి పంపించే ఒక విధానాన్ని అమలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ పూర్తిగా ఆ విధానానికి స్వస్తి పలికి ప్రతిరోజు ఒక బ్యాగ్ మాత్రమే ఇస్తామని చెప్పిన ఫలితంగా పెద్ద ఎత్తున వ్యవసాయం చేసే రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అనేది దీని ద్వారా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. రైతుల పట్ల వాళ్ళకి ఏమాత్రం ప్రేమ లేదని, రైతుల వ్యవసాయం పట్ల వాళ్ళకేమీ ప్రేమ లేదని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్న వివక్ష పట్ల మాత్రం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్నది. ప్రత్యూష. రైట్ రంగచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.